హిందువులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని శృంగేరి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు వివరించుకొచ్చారు. మన ఆరాధ్య దైవాల సన్నిధిలో పవిత్రత గాని, భద్రత గాని లోపించిందంటే ఆ దౌర్భాగ్యం, దురదృష్టం ఎవరిది? అది ముమ్మాటికి మనదే. అంటే దైవానికొచ్చే నష్టమేమీ లేదు. ఆ నష్టం భక్తులమైన మనకే. చాలామంది భక్తులు స్వామివారిని ఒక ప్రశ్న అడిగారట. గురువుగారు, మన దేశంలో ఎన్నో శక్తివంతమైన క్షేత్రాలున్నాయి. అక్కడ భగవంతుడు ఉన్నారని కోట్ల మందికి అనుగ్రహం ఇస్తున్నాడని మనందరి అనుభవం ద్వారా తెలుస్తుంది. మరి అంతటి శక్తివంతమైన భగవంతుడు పరాయి మతస్థులొచ్చి ఆలయాలను ధ్వంసం చేస్తుంటే ఏమీ తెలియనట్టు ఎందుకు చూస్తూ కూర్చున్నాడు? ఆయన ఎందుకు అడ్డుకోలేదు అని. భగవంతుడు చూస్తోంది ధ్వంసం చేసేవాడిని కాదు, మనల్ని. స్వామివారి దీనికి విప్లవాత్మకమైనటువంటి సమాధానం ఇచ్చారు. ఆలయాలు ధ్వంసం అయిపోతున్నప్పుడు భగవంతుడు చూస్తూ ఊరుకున్నాడు అన్నమాట నిజమే. కానీ ఆయన చూపు ఆ ధ్వంసం చేసే శత్రువుల మీద లేదు. ఆయన చూపు మీ మీద, అంటే భక్తుల మీద ఉంది. భగవంతుడు మనల్ని చూస్తూ ఇలా అనుకుంటున్నాడట. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి నువ్వు అత్యంత పవిత్రంగా ప్రాణపదంగా భావించే క్షేత్రం మీద అధికారం చెలాయిస్తుంటే, దాన్ని ముక్కలు ముక్కలు చేస్తుంటే నువ్వు వాడిని అంత దూరం ఎలా రానిచ్చావు? నువ్వు ఎందుకు అడ్డుకోలేదు? అంటే మన ఆస్తులు మనం కాపాడుకున్నట్టే మన ధర్మాన్ని కూడా మనమే కాపాడుకోవాలని, అది దేవుడి బాధ్యత అని వదిలేయకూడదని స్వామివారికి హెచ్చరిక. దేవుడు ఒక చోట ఉన్నంత మాత్రాన ఆయనకు పెరిగే శక్తి ఏమీ లేదు. అక్కడ విగ్రహం లేనంత మాత్రం ఆయనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఆయన సర్వవ్యాపి. కానీ ఆలయం పవిత్రంగా ఉంటే లాభం పొందేది మనం. అది ధ్వంసమైతే నష్టపోయేది మన విశ్వాసం మరియు మన ధర్మం. చివరగా స్వామివారు మన బాధ్యతను గుర్తు చేశారు. జరిగిన చరిత్ర నుండి పాఠం నేర్చుకోవాలి. మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. భగవంతుడు ప్రతి మనిషికి ఒక శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆ శక్తిని మన ధర్మాన్ని రక్షించుకోవడానికి, ఐకమత్యంగా ఉండడానికి ఉపయోగించాలి. స్వామివారి మాటల సారాంశం ఒకటే. దేవుడు మనల్ని రక్షించడానికే ఆలయంలో లేడు, మన భక్తిని పెంపొందించడానికి ఉన్నాడు. ఆలయాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత భక్తులుగా మందే.